మనోడన్నప్పుడు మంచో చెడో మన దిక్కే మాట్లాడాలి, ఎక్కడికి పోయినా మనకు పనికొచ్చేటట్టే ముచ్చట్లు చెప్పాలి. కానీ కొంతమంది ఉంటారు మన తిండి తిని మన బట్ట కట్టి మన పేరు చెప్పుకొని బతుక్కుంటా మన కిందికే నీళ్లు తెచ్చినట్టు చేస్తుంటారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడి మనల్నే ఇరకాటంలో పెడుతుంటారు. గిట్లనే ఓ షై పార్టీ లీడర్ ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడుకుంటా సొంత పార్టీని తిట్టుమని పడరాని పార్టీలకు తానే ఆయుధాలు ఇస్తున్నాడు. ఇగో చూడుర్రు మీరే. ఊకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అన్నట్టే అవుతున్నది షెయి పార్టీ లీడరు శ్యామ్ పిట్రోడా కథ. ఆయన నోరు తెరిస్తే చాలు పడరాని పార్టీ వాళ్ళకు ఓ ఆయుధం దొరుకుతున్నది. ఎవళ్ళెవలనో ఇరుకున పెట్టేందుకు పోయి సొంత పార్టీని ఇరుకాటంలో పాడేస్తున్నాడు. శ్యామ్ పిట్రోడా ముచ్చట్లను పట్టుకొని పువ్వు పార్టీ వాళ్ళు షెయి పార్టీ మీద శంగిడి బింగిడి ఎగురుతాండ్రు. ఇక ఇప్పుడేమన్నాడయ్యా అని అంటే, మన దేశంలో అంతా అలగలగు మనుషులు ఉంటారు. తూర్పున ఉండేటోళ్ళు షైనోళ్ళ తిరుగుంటారట, పశ్చిమాన ఉండేటోళ్ళు అరబ్బుల తిరుగుంటారట, ఉత్తరాన ఉండేటోళ్ళు తెల్లోళ్ళ తిరుగుంటారట, దక్షిణాన ఉండేటోళ్ళు అంటే మనం ఆఫ్రికా దేశపోళ్ళ లెక్కన ఉంటామని మాట్లాడిండు. ఎవళ్ళెట్లున్నా అందరూ కలిసే ఉంటారు అని భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పనికే పోయిండాట. కానీ పర్షానంత ఎక్కడొచ్చిందయ్యా అని అంటే, రంగుల ముచ్చట ఎందుకు తీయాలి? ఎవళ్ళే రంగులుంటే ఇప్పుడు ఏమైందట? గిట్టనేనా మాట్లాడితే? చెయ్యి పార్టీ వాళ్ళు పబ్లిక్ నడమ లొల్లులు తీసే ఇగురం చేస్తున్నారు అన్నట్టు పువ్వు పార్టీ వాళ్ళు దుబ్బెత్తి పోస్తున్నారు. మోదీ సారు గట్టిగా అరుచుకున్నాడు. అమెరికా మే ये शहजादे के फिलोसोफर एंड गाइड अंकल ने बड़ा रहस्य खोला है. उसने कहा है कि जिनका चमड़ी का रंग काला होता है ये सब अफ्रीका के हैं. अरे चमड़ी का रंग कोई भी हो, हम तो श्री कृष्ण की पूजा करने वाले लोग हैं जिसकी चमड़ी का रंग यहाँ हम सब जैसा रंग था. గిదొక్కటే కాదు, మొన్న అమెరికాలో ఎవరన్నా జీవిడిస్తే వాళ్ళ ఆస్తిల సగం సర్కారు వాళ్ళు తీసుకుంటారు, మంచిగున్నది పద్ధతి అన్నట్టు మాట్లాడిండట గీ పిట్రోడా. ఇక దాన్ని పట్టుకొని పీకి పాకం పెట్టినట్టే చేసిర్రు అన్ని పార్టీలోళ్ళు. పువ్వు పార్టీ వాళ్ళు అయితే చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కితే అగో గసంటి చట్టాలే తెస్తారు చూడర్రే, మీ ఆస్తులన్నీ గుంజుకుంటారని ప్రచారం చేసిర్రాట. గిట్లా చెయ్యి పార్టీ లీడర్ అయిన శ్యామ్ పిట్రోడా ఏం మాట్లాడినా అది పువ్వు పార్టీ వాళ్ళకు ఆయుధం అవుతున్నది. ఈయన ఏంటికన్నాడు ఎందుకన్నాడు అవన్నీ ఏమో గాని పువ్వు పార్టీ వాళ్ళు అయితే బొబ్బ చేస్తాండ్రు. ఈ వ్యవహారం అంతా చూసి ఊకుంటే అయిపోయాయి కదా, గాలికి పోయే కంప నెత్తికి చుట్టుకున్నట్టు అవుతుంది అనుకుంటుర్రాట చెయ్యి పార్టీ వాళ్ళు. మరిగా వాళ్ళే చెప్పి ఇచ్చిర్రో ఎట్లనో తెలియదు గాని లొల్లి పాడగాను ఏంటికొచ్చిన లొల్లి అని శ్యామ్ పిట్రోడా ఆఖరికి చెయ్యి పార్టీకి రాజీనామా పెట్టిండు. రాజీనామాకు ఆమోదం కూడా తెలిపినరాట. ఏమైనా గమ్మతే ఉన్నది కదా ముచ్చట అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.